नगर के मुकर्रमपुरा चसट डिवीजन में कांग्रेस पार्टी के दफ्तर का निहायत ही अजीम व शान और जोश व खरूश के साथ इफ्तिताह अमल में आया। इस मौके पर इलाका भर के अवाम, कांग्रेस पार्टी के कारकुनान, मुअज़्ज़ज़ बुजुर्गों और नौजवानों की बड़ी तादाद ने शिरकत करके प्रोग्राम को कामयाब बनाया। ये कांग्रेस पार्टी ऑफिस खास तौर पर बल्दिया इंतखाबात को मद्देनजर रखते हुए कायम किया गया है, जहां से चसट डिवीजन के अवाम की खिदमत, मसाइल के हल और सरकारी स्कीमों की मुकम्मल रहनुमाई की जाएगी। आने वाले बल्दिया इंतखाबात में कांग्रेस पार्टी के उम्मीदवार जनाब अहमद अली चसट डिवीजन से इंतखाबी मैदान में उतरने जा रहे हैं। इस पार्टी ऑफिस को अवाम के लिए एक सहूलत मरकज, पब्लिक हेल्प सेंटर के तौर पर इस्तेमाल किया जाएगा, ताकि गरीब, मुतवस्सित और ज़रूरतमंद अवाम को रियासती और मरकजी हुकूमत की तमाम फलाही स्कीमों से भरपूर फ़ायदा दिलाया जा सके। इस मौके पर जनाब अहमद अली साहिब ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए चसट डिवीजन के अवाम से जज्बाती अपील की। उन्होंने कहा, पिछले बल्दिया इंतखाबात में मैं बहुत ही कम फर्क से हारा था, लेकिन मैंने कभी इलेक्शन को ही सब कुछ नहीं समझा। मैंने न किसी ओहदे की लालच की और न ही इक़्तिदार की ख्वाहिश रखी। पिछले बल्दिया इंतखाबात में मैं बहुत ही कम फर्क से हारा था, लेकिन मैंने कभी इलेक्शन को ही सब कुछ नहीं समझा। मैंने न किसी ओहदे की लालच की और न ही इक़्तिदार की ख्वाहिश रखी, बल्कि हर दिन, हर लम्हा अपनी आवाम की खिदमत में मसरूफ रहा। इस बार मैं अब सबसे एक मौका मांग रहा हूं, ताकि मैं अब की खिदमत को और बेहतर तरीके से अंजाम दे सकूं। अगर आपने मुझे मुंतखब किया तो मैं हमेशा आपके दरमियान रहूंगा, आपके मसाइल को अपनी आवाज बनाऊंगा और चसट डिवीजन को तरक्की की राह पर ले जाने के लिए पूरी ताकत के साथ काम करूंगा। उन्होंने मजीद कहा कि कांग्रेस पार्टी हमेशा से अवामी फलाह, गरीब कांग्रेस पार्टी స్థాపించిన రోజు స్వతంత్ర సమరయోధులు హూమ్ గారు 1985లో స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 141 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఆనాడు స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమరయోధులతో కలిసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి దేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. ఆనాటి మహానాయకులు, స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అబ్దుల్ కలాం ఆజాద్ గారు, అదేవిధంగా అంబేద్కర్ గారు, సర్దార్ పటేల్ గారు, వీరంతా దేశం కోసం పోరాటం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశంలో ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి స్వతంత్ర సమరయోధుల ఫలాలు నేటి మన పిల్లలు అనుభవిస్తున్నారు. నిజంగా కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు పేద, బడుగు, బలైన వర్గాలు, మైనార్టీల సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతోనే రాబోయే రోజుల్లో కూడా ఇంకా భారతదేశంలో మంచి రోజులు వస్తాయి. నేడు కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరగార్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మహాత్మా గాంధీ పేరు తీసుకోవడానికి భయపడుతున్నారు, అబ్దుల్ కలాం గారి పేరు తీసుకోవడానికి భయపడుతున్నారు, సర్దార్ పటేల్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. స్వతంత్ర సమరయోధులు వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరు, కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఒకప్పుడు దేశంలో గుండు సూది కూడా తయారు కాని రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో భారతదేశం ఈనాడు రాకెట్లు తయారు చేసే స్థాయికి ఎదిగింది. ఐఐటీలు, IIITలు, ఎయిమ్స్లు, ఎన్నో LOCలు, అన్ని సంస్థలను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి దేశంగా ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు 141వ వ్యవస్థాపక దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా యావత్ దేశానికి, కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ 65వ డివిజన్లో 64వ డివిజన్లో అహ్మద్ అలీ గారు పట్టణ మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం, అదేవిధంగా ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడమైంది. ఈ కార్యక్రమానికి సోదరుడు మోసీను, నియాల్ భాయ్. ఈరోజు 64వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసిన ముఖ్య అతిథులుగా వచ్చిన వి అంజన్ కుమార్ గారికి,
అలాగే ఈ వార్డ్ మెంబర్స్ ఆరిఫ్, షాకీర్, ఇమ్రాన్, ముబీన్ బై గారికి, అలాగే ఈ వార్డ్ పెద్దలు వచ్చి నాకు ఆశీర్వాదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ ఈ పార్టీ ఆఫీస్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏమనగంటే ప్రజల్లో వెళ్తూ ప్రజల సమస్య తీర్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నా పేరు అహ్మద్ అలీ, ప్రతి ఒక్కరి ఇంట్లో సంక్షేమ పథకాలు చేరినట్టు ప్రతి ఒక్కరు ఇంట్లో సంక్షేమ పథకాలు గవర్నమెంట్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, రాజీవ్ గృహ కానీ, లేకపోతే పెన్షన్స్ కానీ, స్కాలర్షిప్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ ప్రతి ఇంట్లో ఒక్కొక్కరి సంక్షేమ పథకాలు చేరినట్టు చేసుకుంటూ, అలాగే డివిజన్ అభివృద్ధి కోసం రోడ్స్ కానీ, మోరీస్ కానీ, కరెంట్స్ నల్ కానీ ఈ టైం చేసుకుంటూ అనేక ప్రజలకు ఇళ్ళ వల్ల అందుబాటులో ఉంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా భాగస్వామ్యత సంక్షేమ పథకాలు వాళ్ళ దగ్గర చేరేదాకా నేను నిరంతరం కృషి చేస్తా. నాతోని కాకుంటే పెద్దవాళ్ళతోని కూడా సపోర్ట్ తీసుకొని, పెద్దవాళ్ళతో, మంత్రి వాళ్ళతో సపోర్ట్ తీసుకొని కూడా మేము క్షేత్రస్థాయిలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏదైనా ఒకటి టచ్ కావాలంటే ఆ లెక్కల కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నా కృషి కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు నాకు ఒక్కటే విన్నపం ఏం చేస్తున్నా అంటే వార్డ సభ్యులకు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఈ అవకాశం మీకు నిరంతర ప్రక్రియ పని చేస్తా అని నాకు హామీ ఇస్తున్నాను. అలాగే ఇది ఎలక్షన్ మూమెంట్లో కాకుండా నేను గత 24 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఓ నుంచి నేను పనిచేస్తున్నా. ఎస్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నా, ఎన్ఎస్ఓలో డివిజన్ ప్రెసిడెంట్స్ అయినా, యూత్ కాంగ్రెస్ చేసిన, ఇప్పుడు మైనారిటీ సెల్ సిటీ ప్రెసిడెంట్ చేస్తున్నా. నాకు ఈ పోస్టులు కొత్తగా కాదు, 24 సంవత్సరాల నుండి కాంగ్రెస్తో అనుబంధంతోనే ఉన్నాను. నేను ప్రజాసేవతోనే చేస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ ప్రజాసేవ చేయాలని ఈ పార్టీ ఆఫీస్ చేసిన ఉద్దేశం నాది. అందరికీ ధన్యవాదాలు. నాకు ఒక సహకరించాలని కోరుతున్నాను. నా పేరు అహ్మద్ అలీ, సిటీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్.